పేర్లు ఉన్నాయి, వేలాది మంది. సో వేలాది మంది ఉన్నారు. వేలాది మంది. వేలాది మందిలో కనీసం ఏ ఒక్కడు కూడా ఈ ఏజ్ లో పని చేసేటోడైతే ఒక్క లేరు. అందరూ కూడా పింఛన్ తీసుకునే బ్యాచ్. మరి ఎందుకు వీళ్ళ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇంత ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వీళ్ళంతా ఇప్పుడైతే ఎవరైతే సెక్రటరేట్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, మున్సిపల్, అలాగే మెట్రో, అలాగే ఈ వివిధ డిపార్ట్మెంట్లలో రిటైర్ అయిపోయి కూడా ఇంకా ప్రస్తుతానికి కొనసాగుతున్న వృద్ధులు వీళ్ళంతా 80 ఏళ్ళు 90 ఏళ్ళు పైబడిన వాళ్ళే. అయినా వీళ్ళు ఎందుకు ఉంటున్నారు అంటే వీళ్ళ సేవలు మాకు నచ్చినాయి, ఇంకా వీళ్ళని కొనసాగిస్తున్నాము. సేవలు నచ్చినాయి, ఇంకేమన్నా ఏమో నాకు అది అర్థం కావట్లేదు. సేవలా, పర్సంటేజ్లా, ప్యాకేజీలా ఏం నచ్చినాయి? ఏం నచ్చి దగ్గుమంది వేసుకునే వయసులా, పింఛన్ తీసుకునే వయసులా, ఎప్పుడు పోతున్నా రామ శివ అనుకునే వయసులా, అసలు నేను చచ్చినా సరే ఇదే చైర్లో కూర్చొని సావాలి అనే పట్టు మీద ఇంకా ఈ వృద్ధులు సరిగ్గా తిండి తింటే చనిపోయిన సరిగ్గా తిండి తిన్నా చచ్చిపోతారు. ఒక పూట బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా కష్టమే ఇట్లాంటి వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు ఇంతగానం ఎందుకు మేపుతున్నట్టు అదే అర్థం కావట్లే. అయితే వీళ్ళు ఏమంటారు అంటే నేను చేసిన ఎంక్వైరీలో ఏమని తేలింది, వీళ్ళంతా ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఐఏఎస్గా చేసిన వాళ్ళు వీళ్ళంతా. అయితే వీళ్ళ తర్వాత ఏమైందంటే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత సరే ఎక్స్చేంజ్గా వీళ్ళ సేవలు మనకు కావాలి, ఎందుకంటే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము, మనకు వీళ్ళకి సేవలు అవసరము, మనకి అప్పుడే ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొన్ని తెలిసి తెలియక జరుగుతాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని అట్లా కొనసాగించిరు. తప్పు లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో అట్లా కొనసాగించినప్పుడు అదే తప్పుని 10 సంవత్సరాలు వాళ్ళు కొనసాగించి 10 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళు మేపిర్రు అని చెప్పేసి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అదే తప్పు చేస్తలేరా? మీరు తీసేయండి వీళ్ళని. ఎవరెవరైతే 80 ఏళ్ళకి పైబడి ఉన్నారో, రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగులు ఉన్నారో, మీరంతా పదవి విరమణ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకోండి, మీరు శాలరీ తీసుకోండి అని క్లుప్తంగా సీఎం నుంచి కూడా ఆదేశాలు వచ్చినప్పుడు, సీఎంఓ నుంచి కూడా మనకు జీవోలు వచ్చినప్పుడు ఇంకా అది పట్టించుకోకుండా పెడచెవున పెట్టి వీళ్ళు ఎందుకు కొనసాగుతున్నారు? లేవు కదా ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో జీవోలు ఎక్కడ లేవు. అదే కదా, మాకు వచ్చిన జీవోలను మేము వెబ్సైట్ లో కొట్టి చూస్తే కనిపిస్తలేవు, పబ్లిక్ డెమోలో కనిపిస్తలేవు అవి. ఎందుకు అంటే కొన్ని లేవు, అప్లోడ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా గవర్నమెంట్ విడుదల చేసిన జీవోలే ఇట్లా సస్పెన్స్ లో ఉంటే ఇంకా ఈ ఉద్యోగస్తుల లిస్ట్ ఏంది, ఉద్యోగస్తుల పరిస్థితి?